శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు 2 సంవత్సరాల నమ్మకం కార్యక్రమంలో ప్రజలు విశేష స్పందన లభిస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేసిన ఏర్పేడు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటగా తీసుకెళ్తున్నారని కొనియాడారు. నాడు తండ్రి కియా మోటార్స్ పరిశ్రమను తీసుకువస్తే నేడు తనయుడు నారా లోకేష్ తిరుపతి జిల్లాకు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను తీసుకురావడం పట్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఏర్పేడు మండలంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ పేరం నాగరాజు నాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నచ్చనేరి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు గారైనటువంటి గౌరవనీయ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము మా మండలంలో, ఏర్పేడు మండలంలో ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నాం. గ్రామంలో మంచినీటి సమస్య అనేది తలెత్తకుండా ఎండాకాలంలో ఇమీడియట్గా ఎక్కడికక్కడ సమస్య ఉంటే 24 గంటల్లోనే స్పందిస్తూ అక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా రైతులకి యూరియా కూడా ఇబ్బంది లేకుండా సప్లై చేయను. ఇప్పుడు ఈ గడప గడప మేము డోర్ టు డోర్ ప్రోగ్రాంలో సమస్యలు మాకు ఇక్కడ పెద్దగా ఏం కనిపించడం లేదు, అంతా సంతోషంగా ఉన్నారు. కాకపోతే కొత్తగా పెన్షన్స్ కొద్దిగా ఇప్పుడు ఏజ్ 60 సంవత్సరాలు ఎన్ని వాళ్ళు ఇక్కడక్కడ అడుగుతున్నారు. అవి కూడా తొందరలోనే మంజూరు చేస్తారని మా ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఇంకొకటి ఫ్రీ హోల్డ్ అయిన భూముల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అవి కూడా త్వరలోనే ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ జరుగుతాయని ఎమ్మెల్యే గారు లాస్ట్ వీక్ చెప్పారు. ఆ విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం. చాలా ఉత్సాహంగా గ్రామాల్లో ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం వెళ్ళి మేము గత 2 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు వాళ్ళకి వివరిస్తూ, వాళ్ళకి తెలియపరుస్తూ మేము వాళ్ళ దీన్ని డేటా కలెక్ట్ చేసుకోవడం, ఎక్కడైనా సమస్యలు ఉండేటివి కూడా నోట్ చేసుకొని మా శాసనసభ్యులకి తెలియజేస్తున్నాం. ఆయన కూడా సత్వరమే స్పందిస్తూ ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. రోడ్లు లేని, గత దశాబ్దాలుగా రోడ్లు లేని గ్రామాలకు కూడా ఇప్పుడు లాస్ట్ మంత్ ఒక 3 బీసీ గ్రామాలకు కూడా మేము రోడ్లు నిర్మించడం జరిగింది 1,20 లక్షలతో. అదేవిధంగా గుడిమల్లం శివాలయానికి ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండింది సింగిల్ రోడ్డు వల్ల. ఇప్పుడు దాన్ని డబుల్ రోడ్డు పెట్టి 3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయిపోవచ్చింది. ఈ మధ్యనే ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో రిలయన్స్ వారి సహకారంతో 25 కోట్లు ఆ దేవాలయానికి మంజూరు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చొరవ చాలా ప్రశంసనీయం. ఎందువల్లంటే గతంలో ఆ గుడికి 5 లక్షల రూపాయలు నిధులు కింద చూపించినారు గత ప్రభుత్వ పాలకులు. ఇప్పుడు సుమారు 2 కోట్ల పైన నిధులు గుడిమల్లం గుడి దీనిలో ఉన్నాయి. ఆ విధంగా వేరే విశాఖపట్నం చెందిన దాతలు కూడా ఒక 50 లక్షల రూపాయలు ఈ మధ్య అన్నదాన సత్రానికి మంజూరు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి చొరవతో హైదరాబాద్కు చెందిన మహారాష్ట్ర సీఎం గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి ఒక 1 కోటి రూపాయల దాకా ఇక్కడ డొనేషన్ ఇచ్చున్నారు. అవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మరొక సమస్య ఉండింది మాకు, అది కూడా తెలియజేశాం. పాపానాయుడుపేట నుంచి ముసిలిపేట వరకు డబుల్ రోడ్డు కావాలని, అది కూడా ఎమ్మెల్యే గారు మొన్న నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అది కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. తొందరలోనే వర్క్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పాపానాయుడుపేట నుంచి మన కాళహస్తి వెళ్ళే మార్గంలో 650 మీటర్లు 7.5 మీటర్లు ఎక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. దీనికి అక్కడ ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మన ముసిలిపేడు
బత్రేకాలం వెళ్ళే మార్గంలో తార్ రోడ్డు దెబ్బతిని చాలా అవసరపడుతున్నారు గత 7 సంవత్సరాలుగా. అది ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి చొరవతో దాన్ని కూడా సిమెంట్ రోడ్ వేసి అక్కడ ప్రజల ఇబ్బందుల్ని నెరవేర్చారు. ఇప్పుడు ఏర్పేడు ఐఐటి దగ్గర రైల్వే మన వెంకటగిరి వెళ్ళే బైపాస్ మార్గం ప్రారంభమైంది. అదేవిధంగా ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్ళే మార్గంలో రైల్వే లైన్ కింద కూడా అండర్ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయినాయి. స్థానిక రైల్వే మంత్రితో మన ఎంపీల సహాయంతో రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో ఇక్కడ అండర్ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేయించడం జరిగింది. ఇంకా మండలం అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంది. ఎటువంటి సమస్యలు ఎవరికి ఎక్కువైనా మేమంతా దగ్గరుండి సోమవారం గ్రీవెన్స్ ఉండి రైతుల సమస్యలు నెరవేరుస్తున్నాం. ఇంకా రెవెన్యూ పరంగా కొద్దిగా ఉన్నాయి సమస్యలు, అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కరించి ఎమ్మెల్యే గారి సహాయంతో నెరవేర్చగలమని ఆశిస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నదాత సుఖీభవ కింద రైతులకి కొన్ని సంవత్సరం డబ్బులు జమ చేయడం అయింది. మరలా రెండో విడత కూడా జమ చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు 3,000 రూపాయలు ఉండిన దాన్ని ఒకేసారి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 3,000 రూపాయలు చేసేదానికి 2,000 ఉండిన దాన్ని తపాలంటూ 3 సంవత్సరాలు 250 రూపాయలు పెంచి లాస్ట్ సంవత్సరంలో మళ్ళీ 750 రూపాయలు పెంచి 3,000 ఇచ్చామని సంకల్ప కడుగుకున్నాడు ఆయన. మనం ఆ విధంగా లేకుండా అట్ ఎ టైం ఒకేసారి పెంచిన దానికి హామీ ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ పీరియడ్ కూడా మనం అమౌంట్ ఇచ్చి 4,000 రూపాయల లెక్కన పోయే వృద్ధులకి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా నాడు తండ్రి కియా మోటార్స్ తీసుకొస్తే నేడు తనయుడు మన తిరుపతి జిల్లా దీనికి ఎన్ఫీల్డ్ కంపెనీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి 16,364 పోస్టులు మొన్న మెగా డిఎస్సి వచ్చింది. ఈ టీచర్లు అయినారు మనోళ్ళు. అదేవిధంగా మళ్ళా అక్టోబర్లో మళ్ళీ మెగా డిఎస్సి ఉంది. దీనికి కూడా నిరుద్యోగులు ప్రిపేర్ కావాల్సిందిగా మేము ఇది అంటున్నాం. పురానికి గూగుల్ పరిశ్రమ గూగుల్ ఇది తీసుకొచ్చారు. బాబు గారు తీసుకొస్తే ఈయన కల్లో లేచి ఉడికిపోయినట్టు గూగుల్ నేనే తెచ్చానని సంకల్పించుకుంటున్నాడు. అదేవిధంగా భోగాపురం 2014-19 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి స్టార్ట్ చేస్తే ఈ పొద్దు కొన్న ప్రధాని మన సీఎం గారు లోకేష్ గారు వచ్చి ప్రారంభించారు. దీనిలో జనాలకి ఏదో ఒకటి చెప్పాలనే రీతిలో మేమే భోగాపురం ఎయిర్పోర్టు తెచ్చినామని చెప్తున్నాడు. ఆయన మాట్లాడింది నాడు భోగాపురం దీనిలో ఎర్ర బస్సులే తిరగవు, దానికి ఎయిర్ బస్సులు ఏం చేస్తాడు ఈయన అని చెప్పని ఎగతాళి చేసి మాట్లాడినాడు. అదే ఈరోజు ఎయిర్ బస్సు అన్నీ అక్కడ ఉత్తరాంధ్ర గేట్వే ఇదిగా తయారైంది. అదేవిధంగా మన ఉచిత ఇది అన్నదానం కింద అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి 3 పూటల మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం 5 రూపాయలకి ఏం వస్తుందండి? ఇప్పుడు 5 రూపాయలకి మనం అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్ ద్వారా మంచి రుచికరమైన భోజనం అందిస్తూ ఉన్నారు. మనకు కావాల్సిన సదుపాయాలు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనకు సమకూర్చుతాయి. మళ్ళా కూడా మనకు కూటమి ప్రభుత్వం రావాలని, అదేవిధంగా ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వానికి అవసరం. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే మళ్ళా మనం కావాల్సిన పనులు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేర్చుకోవచ్చని ఆశిస్తున్నాం.